రైట్గా మనతో పాటు ఫోన్ లైన్లో కాళిదాస్ గారు ఉన్నారు ఉగ్రవాద దాడులపై స్పందించడానికి. సార్, ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులపై మీ అభిప్రాయం ఏంటి? కాళిదాస్ గారు, పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? అదే అమ్మా, మనం వారం 10 రోజుల నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. భారతదేశం మొత్తం సమాయుత్తమైంది. భారతదేశం గత 10-15 రోజుల నుంచి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం తూచా తప్పకుండా జరిగింది. సో చాలా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేటెడ్ గా ఉగ్రవాద శిబిరాలు, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి మీద మిజైల్స్ తో దాడి జరిగింది. మన సైన్యం ఏమీ ఒక్క ఇంచు కూడా బయటకు వెళ్లకుండా సేఫ్ గా మన దగ్గరే ఉండి మిజైల్స్ తో పాకిస్తాన్ చేరుకునే లోపలే అర్ధరాత్రి పూట ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి 1:30-2 మధ్యలో దాదాపు 9 నుంచి 12 శిబిరాల మీద దాడి చేశారు. అందులో అతి ముఖ్యమైనటువంటి లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ బహావల్పూర్, అంటే రాజస్థాన్ బార్డర్ నుంచి లోపలికి ఒక 125 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో మిజైల్ వర్షం కురిసింది అన్నారు. వివరాలు ఇంకా బయటకు రాలేదు. అంటే దాని ప్రకారం భారత్ చెప్పినట్టు తీవ్రవాదాన్ని పూర్తిగా ఏరిబారేస్తాము పాకిస్తాన్ లో ఉన్నది అన్నది. ఇది ఈ రోజు మొదలు పెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి. లేదు పాకిస్తాన్ ప్రతిస్పందన ఏమీ ఉండకపోతే ఇంటెలిజెన్స్ ప్రకారం ఎక్కడెక్కడైతే తీవ్రవాద స్థావరాలు, ముఖ్యంగా వాళ్ళ అగ్ర నాయకత్వాలు వాళ్ళు ఉంటున్నటువంటి స్థావరాలు, వాళ్ళకి కేంద్ర బిందువులైనటువంటి లాజిస్టిక్స్, తర్వాత ఆయుధ సరఫరా కేంద్రాలు లిస్ట్ లో రాసుకుంటారమ్మా. ఇంటెలిజెన్స్ ప్రకారం ఎక్కడెక్కడ ఏ ఉన్నాయన్నది దాని ప్రకారం ప్లాన్ తో కొడతారు. అయితే వాళ్ళు కూడా ఏదన్నా ప్రతిస్పందన ఉంటే డైనమిక్ గా ప్లాన్ చేంజ్ అవుతుంది. దానికి కూడా స్టాండ్ బై అంతా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నది. ఇది ఇప్పుడే ఆరంభమైంది. అంతం ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూడాలి. సరే, ఇప్పుడు దాడులపై భారత్ అమెరికాకు సమాచారం ఇచ్చింది. ట్రంప్ సపోర్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అయితే వాళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మేము అవసరమైతే మీకు ఆయుధాలు, వాళ్ళు మానసిక ఆయుధాలు, మనకి మానసిక సపోర్ట్ ఇస్తున్నారు. ఓపెన్ గా బాహాటంగా చెప్పారు. చాలా సంతోషం. అవసరమైతే మిలిటరీ పరంగా కూడా యుద్ధము, ఈ ఆపరేషన్స్ ఎక్కువ కాలం కొనసాగితే, అయితే ఊళ్ళో ఏమి ఇవ్వరు, వాళ్ళకి డబ్బు కావాలి. ఫస్ట్ వ్యాపార దేశం అది. అయితే ఈ కష్ట సమయంలో, ఈ తీవ్రమైన సమయంలో మేము మీతో అండగా ఉంటాము అని 99 మంది దేశాలు నోటికి చెప్పాయి. అందులో అమెరికా కూడా ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మిలిటరీ పరంగా యాజ్ ఆన్ టుడే ఏమీ ఈ రోజు వరకు అవసరం ఉండకపోవచ్చు, కానీ అవసరమైతే మిలిటరీ సహాయం కూడా ఉంటుంది. అమెరికా ఆల్రెడీ వాళ్ళ యుద్ధ నౌకలు యెమెన్ మీద అటాక్ కి అరేబియా సముద్రంలో మోహరించి ఉన్నాయి. పరిస్థితిని బట్టి మనకి సహాయం చేసే అవకాశం లేకపోలేదు. అమెరికాయే కాదమ్మా, అన్ని దేశాలు ఎక్సెప్ట్ చైనా, టర్కీ అలాంటివి 1-2 తప్ప 99 దేశాలు, ఈవెన్ యుఎన్ కౌన్సిల్, అంటే మన అంతర్జాతీయ న్యాయ కేంద్రం యుఎన్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో దానిలో కూడా పాకిస్తాన్ తీర్మానం తెచ్చి ఘోరంగా ఓడిపోయింది. మిగతా సభ్య దేశాలు అడిగిన ప్రశ్నలకి ఉగ్రవాదాల మీద ఏం సమాధానం చెప్పాలో తెలియక డీలా పడిపోయింది. పాకిస్తాన్ ఏకాకైపోయింది, ఒంటరి అయిపోయింది. ఇక నుంచి భారత్ తన దెబ్బ చూపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులపై అమెరికాకు తెలిపింది భారత్. అమెరికా విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారు అజిత్ దోవల్. ఉగ్రవాద స్థావరాలపై దాడులను వివరించారు. మరోవైపు పాక్ ఉగ్రవాదులపై భారత్ దాడులపై స్పందించారు అమెరికా అధ్యక్షులు ట్రంప్. ఇరు దేశాల మధ్య సమస్యలు సవసిపోవాలన్నారు.